హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా వీడియో అనేది కంటిన్యూస్గా చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అనుకుంటున్నారు కదా. నేనైతే కనుక ఇప్పుడు డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను. చాలా రోజులంటే వచ్చిన స్టార్టింగ్‌లోనే వెళ్ళాను. పాప స్కూల్ బ్యాగ్స్ వీటి కోసం అనేసి ఎళ్లి ఒక వీడియో కూడా అప్‌లోడ్ చేశాను కదా! తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎళ్తున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! అందుకోసం కొన్ని పూజ సామాన్లు ఇవి కావాలి కదా! పూజకు ప్లస్ వంట చేయడానికి వీటికి కొన్ని కొన్ని అంటే ఏంటి అంటే ప్రతి మంత్ అలా మా వారే ఎళ్లి కొన్ని అవసరం ఉండే వస్తువులు అలాంటివి తీసుకొనొస్తాడు. ఇంకా ఇలా ఫెస్టివల్స్ ఏమన్నా ఎక్కువ ఇంక మొత్తం ఇంట్లో సరుకులు ఇలా అయిపోయినప్పుడు నేను ఎళ్తాననమాట. అంటే ఇంకా నాకు అప్పుడప్పుడు కొన్ని కొన్ని తెచ్చిస్తూ అదే కొన్ని కొన్ని తెస్తా ఉంటాడు. బట్ అన్నీ అయిపోయినప్పుడైతే గనక కంపల్సరీగా నన్ను తీసుకెళ్తాడు. అంటే ఏమేం కావాలి ఇంట్లో మొత్తం ఖాళీగా అయినప్పుడు ఏమేం కావాలో నువ్వే తీసుకుందురా అనేసి ఇంక అప్పుడు వెళ్ళినప్పుడు నేనైతే గనక మొత్తం తెచ్చేసుకుంటాను సరుకులు. ఇంకా ఏమేం కావాలి ఇంట్లోకి మొత్తం ఏ టు జెడ్ తెచ్చేసుకుంటాను. ఇంకా అది కాక వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి ఇలా ఫెస్టివల్స్ ఇలా అన్నీ వస్తున్నాయి కదా! సో, అందుకు కావాల్సినేటి ఇలా అయితే చాలానే పర్చేస్ అయితే చేశాము. ఇలాంటి ఎక్కువ అదే ఎక్కువ ఉన్నప్పుడు సరుకులు కంపల్సరీ నేను తీసుకెళ్తాను. లేదు అంటే కొన్ని కొన్ని ఉన్నప్పుడు ఆయనే తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారనమాట ఇంట్లోకి. ఏమైనా తక్కువ అలా ఉన్నప్పుడు. ఇంకా మేమైతే ఇంక వరలక్ష్మి వ్రతం ఉంది కదా అనేసి నేనైతే వెళ్ళాను డిమార్ట్‌కి. ఇంక పూజ కోసం కొన్ని సామాన్లు ప్లస్ అలాగే పిల్లలకి స్లిప్పర్స్, షూస్ ఇవి చాలా పోయాయనమాట. షూస్, స్లిప్పర్స్ ఉన్నాయి గానీ బట్ బాబు బయటికెళ్ళడానికి షూసే యేసుకొని వెళ్తుంటే ఇబ్బందిగా ఉంది. ఆయనకి స్లిప్పర్సు, పాపకి షూ ఉన్నాయి గానీ అవి పాడైపోయాయి. కొత్తయి తీసుకుందాం అనేసి తనకి ఇలా వెళ్ళాను. ఏంటి అంటే డీమార్ట్‌లో కొంచెం క్వాలిటీ అనేది బావుంటుంది. ఎక్కువ రోజులు వస్తాయండి షూస్ కానీ. షూస్ అయితే గనం బాగా ఎక్కువ రోజులు వస్తాయనేసి నేనైతే గనక షూ అక్కడే ప్రిఫర్ చేస్తాను. ఇంతకుముందయితే బయట కొన్నాను షూ ఒకసారి. బట్ 1 ఇయర్ కూడా రాలేదు. లోపల టెన్ని ఏమంటారు ఊడిపోతున్నాయన్నమాట. సో, అందుకనేసి నేను డీమార్ట్‌లోనే కొందామనేసి పాపకైతే ఈసారి డీమార్ట్‌లోనే వెళ్ళాను. ఇంకా కొన్ని సామాన్లని చెప్పాను కదా! ఇట్లా నైఫ్స్ అవి కూరగాయలు కట్ చేసుకునే నైఫ్ ఒకటి ఇరిగిపోయింది. ఇలా కొన్ని కొన్ని వస్తువులనేటివి చాలా పెండింగ్ ఉన్నాయి. అందుకనేసి ఇంక నన్ను తీసుకెళ్లారు. "ఏమేం కావాలో నువ్వే తెచ్చుకుందురా. నాకు తెలియదు వాటి గురించి" అనేసి నన్నయితే తీసుకెళ్తే ఇంక నాకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకున్నాను. క్లిప్స్, ఇయర్ బ్యాండ్స్ ఇవి బయట కొంటుంటే తొందరగా విరిగిపోతున్నాయి. 10 రూపీస్ అలా. ఇంకా అందుకనేసి నేనైతే కొన్ని ప్లక్కర్స్, క్లిప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అవైతే గిన అక్కడే డీమార్ట్‌లోనే తెచ్చుకుంటాను. మంచిగా క్వాలిటీ ఉంటే ఎక్కువ రోజులు వస్తాయండి. నేనైతే గిన మ్యాక్సిమం అక్కడే ప్రిఫర్ చేస్తాను. ఇంకా లేదు ఎప్పుడైనా మాల్‌లలోకి వెళ్ళినప్పుడు అక్కడ గానీ క్లిప్స్, ప్లక్కర్స్ ఉంటాయి కదా! అవైతే గిన ప్రిఫర్ చేస్తాను. చాలా ఎక్కువ రోజులు వస్తాయనేది నా డెసిషను. మీరేమంటారు నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఏంటి అంటే గిన సండే రోజు వెళ్ళాము. ఎంత క్రౌడ్ ఉందంటే అసలు డీమార్ట్ అనేది పట్టలేదని చెప్పొచ్చండి. అంత ఫుల్లుగా ఉంది. సండే అయిందన ఎక్కువ జనాలున్నారు. ప్లస్ బిల్లింగ్ గానీ చాలా లేట్ అయింది. ఇంకా మేము వెళ్ళడం కూడా సండేనే వెళ్ళాము ఎందుకో. నెక్స్ట్ వర్కింగ్ డేస్‌లో వెళ్తే గనక తక్కువ మంది ఉంటారు. తొందరగా రావచ్చు. బట్ ఎందుకో ఆ రోజు కుదిరింది. ఇంక ఆ రోజు వెళ్ళాను. ఇంక మళ్ళీ టైం ఉండదు. ఊరెళ్ళాలి. ఊరెళ్ళొచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రతానికి దీనికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇల్లు క్లీన్ చేసుకోవాలి అనేసి ఇంక ఆ రోజు టైం ఉండింది. ఇంక ఆ సండే రోజైతే ఎళ్ళేసి వచ్చాము. సరుకులు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు డీప్ క్లీనింగ్ అనేసి ఒక వీడియో కూడా షేర్ చేశాను. ఎక్కడెక్కడ సరుకులు ఎలా సర్దుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా! ఇంకా దాని తర్వాత ఈ వీడియో అనమాట. అక్కడక్కడ క్లిప్స్ ఉంటే అవి యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇదొచ్చేసి మంత్లీ అయితే నేను ఇలానే క్లీన్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఇంక పీరియడ్స్ అయిపోయిన వెంటనే ఇలా ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్‌ది పెట్టాను కదా! అలా చేసేసుకున్న తర్వాత ఇంకా పూజ సామాన్లు ఉంటాయి కదా! ఇంకా అవన్నీ అయితే గన సిక్స్త్ డే గానీ అంటే సిక్స్త్ డే మళ్ళా మంగళవారం, ఫ్రైడే వచ్చిందంటే గన క్లీన్ చేయను. నార్మల్ శనివారం ఇలాంటి రోజులు బుధవారము ఇలా రోజులైతే గన ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. ఇంకా నాదైతే గన మొత్తం ఇంట్లో క్లీనింగు, బెడ్‌షీట్లు అవి క్లాత్స్ ఇవి ఉన్నాయి కదా! కర్టన్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు కూడా వస్తుంది కదా! ముందు వరలక్ష్మి వ్రతం రోజు మేము ఊరికెళ్ళాం కదా! ఇంక ఆ రోజుటికల్లా నేను అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ రోజు టెంకాయ కొట్టుకోవాలనేసి
వ్రతం అయితే ఏం చేసుకోవాలి, టెంకాయ కొట్టుకోవాలనేసి ఇంకా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంక సరుకులు అవన్నీ తెచ్చుకున్న తర్వాత ఎక్కడెక్కడ సర్దేసుకున్న తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ డే పాప స్కూల్కి పంపించేసి మా వారు వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా నేను బాబు ఉన్నాము కదా, ఇంక మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. దేవుని పటాలు సామాన్లు ఉంటాయి కదా, మొత్తం ఇంకా అంటే డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి. మంత్లీ అయితే కనుక ఈ విధంగా డీప్ క్లీనింగ్ చేసుకుంటా. రోజు పూజ చేసే విధంగా అయితే కనుక రోజు దీపాలు క్లీన్ చేసి దీపం అయితే పెట్టుకుంటాను. ఇంకా నాకు వీలు కాని రోజు నేను దీపం అయితే పెట్టను. మామూలుగా అయితే రోజు దీపం అనేది ఖచ్చితంగా అయితే దీపం పెడతాను క్లీన్ చేసేసుకొని. ఇంకా మంత్లీ ఇలా మొత్తం పూజ సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ డీప్ క్లీనింగ్ చేసేసి మంచిగా పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసి ఎక్కడెక్కడ సర్దేసుకుంటాను. ఇంకా ఏంటి అంటే కనుక ఇట్లా మనం మంత్లీ అంటే కొందరు టచ్ చేయకోకుండా అలాగనే ఉంటారు. కానీ కొందరు మనకంటూ ఏమి ఉండదు అట్లా. మనం అన్నీ టచ్ చేస్తాము. కానీ కొన్ని పాటించాలంటారు కదా, పీరియడ్స్ వచ్చినప్పుడు బెడ్షీట్ల మీద కానీ ఇట్లా బెడ్ మీద అట్లా పనుకోవద్దని అంటారు కదా. సో కొన్ని పాటిస్తూ ఉంటారు, కొందరు పాటించరు. బట్ నేనేంటి అంటే కనుక మంత్లీ కిందనే పనుకుంటాను, బెడ్ మీద అలా ఏం పనుకోను. మనకి మంచిదే. మళ్ళీ మనం అదే బెడ్ మీద మళ్ళీ పనుకొని మళ్ళీ ఇలా చేస్తూ ఉంటాం కదా పూజలు, అలా అనేసి నా ఉద్దేశము. సో నా ఉద్దేశం నేను చెప్తున్నాను. అందరూ ఇలానే పాటించాలి, నాలానే ఉండాలని ఏమీ లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో ఇంక ఇక్కడైతే కనుక మొత్తం అన్నీ క్లీన్ చేస్తూ ఉంటే మా బావ మధ్యలో వచ్చి ఆయన నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అంటే హెల్ప్ అంటే ఏమో ఉండేటన్నీ తీసి పక్కన పెడతాను అనమాట. గిన్నెలు సామాన్లు మళ్ళీ అవి సర్దుకోలేక నాకు అదే పెద్ద పని అయిపోతుంది, టాస్క్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసేసి పూజ చేసేసరికి టైం అయితే 11 ఆ టైం అయింది. మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా లంచ్ ప్రిపేర్ చేయాలి. సో అందుకనేసి ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను. ఇంకా చాలా అంటే చాలా లెంతీ వీడియో అవుతుందనేసి ఫాస్ట్ మోడ్లో పెట్టేసి ఎడిటింగ్ అయితే చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా ఈ విధంగా ఏమైనా కానీ అన్నీ క్లీన్ చేసుకుని అలా దీపం పెట్టుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చూడాలనిపిస్తుంది అండి. నీట్గా ఉంటుంది, ప్లస్ ఎందుకు ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇది. అలాగే చూసుకుంటూ ఉంటా, వస్తూ పోతూ చూసుకుంటూ ఉంటాను. నాలాగే ఎంతమంది ఉంటారని నాతో షేర్ చేసుకొని. ఇంక ఈ మందారాలు చూసారా, ఇక్కడ ఫ్లవర్స్ మరీ చెప్పాను కదా దొరకడం కష్టమని. ఈ మందారాలు కూడా అమ్ముతున్నారండి. మందారాలు వచ్చేసి ఒక్కొక్క ఫ్లవర్ 3 రూపీస్ అంట. మా వారు ఇంకా పూలుతే అన్నీ క్లీన్ చేసి మంచిగా దీపం పెట్టుకోవాలంటే ఏ పూలు దొరకలేదనేసి ఈ మందారాలు తీసుకొచ్చాను. ఆ మందారాలు కూడా ఒక్కొక్క ఫ్లవర్ 3 రూపీస్ అనేసి 15 ఏమో వచ్చాయి. 15 కలిసి దగ్గర ఎంతో తీసుకున్నాడంట. ఒక్కొక్క ఫ్లవర్ 3 ఆర్ 4 రూపీస్ పడింది ఈ మందారాలు కూడా. అదే మన పల్లెల్లో అయితే ఫ్రీగా ఇస్తారు, చెట్లల్లో ఉంటే మనమే తెంపుకొని వస్తాం కదా అనేసి నాకైతే కన్నా భలే నవ్వు వచ్చింది. అరే మందారాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు, ఇవి కూడా కొనాలా అనే ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. అసలు ఒక్కొక్క ఫ్లవర్ 3 రూపీస్ 4 రూపీస్ తీసుకున్నారంటే మీరే ఆలోచించండి పూలు ఎంత ఇదిగా ఉన్నాయో ఇక్కడ. పూలు అయితే కొంచెం కష్టంగానే ఉంది ఇక్కడ దొరకడం అయితే కన్నా. అంటే ఈవినింగ్ టైంలో వెళ్తే దొరుకుతాయి, కానీ అవి కూడా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాలన్నమాట. తక్కువకైతే అస్సలు ఇవ్వరు. ఒక 50 రూపీస్ ఇచ్చినా కూడా ఒక 50 ఫ్లవర్స్ అయితే ఇవ్వరు, తక్కువే ఇస్తారు. 30 ఆర్ 25 కవరు 50 రూపీస్ అని ఇలా ఉంటుంది. ఆ కవర్లో మహా అంటే 30 ఆర్ 35 ఫ్లవర్స్ కూడా రావండి. మరీ కష్టంగా ఉంది. నాకేంటి అంటే కనుక ఫ్లవర్స్ పెట్టి పూజ చేస్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫ్లవర్స్ లేకుండా దీపం పెట్టడం వల్ల ఏందో బోడీగా అలా ఉన్నట్లు ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానా ఎంతమంది నా అలాగా చేస్తారని నాతో షేర్ చేసుకొని ఇవాళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై, టేక్ కేర్.